అండి అందరికీ నమస్తే అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు అయితే ఇస్తున్నారండి। దీపం పథకం అనే పథకం అయితే ఏర్పాటు చేయడం జరిగింది। ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఇస్తారు। సో అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి ఇస్తారు, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అలాగే ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందాము। సో దట్ మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి లేట్ చేయకుండా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని అయితే మనకు తీసుకొచ్చారండి। సూపర్ 6లో భాగంగా మనకైతే మహిళల కోసం సూపర్ 6 పథకాలు అయితే తీసుకొచ్చారు। అందులో భాగంగానే మనకు ఉచిత సిలిండర్ అనే ఈ దీపం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది। అయితే ఇందులో భాగంగా అయితే ఈ సిలిండర్లు ఎవరెవరికి వస్తాయి, ఇంట్లో ఎంతమందికి వస్తాయి, సో ఒక ఇంట్లో ముగ్గురు పేరు మీద ఉంటుంది అనుకోండి, ఆ ముగ్గురికి వస్తాయా, ఎంతమందికి వస్తాయి అని చూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఆడవాళ్ళు కనుక ఒక రేషన్ కార్డుకి ఒక్కరికే వస్తాయండి। ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డుకి ఒక్కరికే 3 సిలిండర్లు అయితే వస్తాయి। అలాగే మగవారి పేరు మీద కనుక మీకు సిలిండర్ కనుక ఉంటే, మగవారి పేరు మీద సిలిండర్ కనుక ఉంటే మగవారికి అయితే రాదండి। ఎందుకంటే ఇవి మహిళల కోసం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు సంబంధించిన పథకం కాబట్టి ఇవి ఆడవాళ్ళకు మాత్రమే వస్తాయండి। అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి అని చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదైతే వస్తుందండి। తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీ అన్నమాట। సో ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి। ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీన్ని ఎప్పుడు ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే మన డబ్బులు పెట్టి మనం నార్మల్గా ఎప్పుడైతే కొనుక్కుంటామో అదే విధంగా కొనుక్కోవాలండి। దీనికి సంబంధించి మనకు సిలిండర్స్ రేట్లు కూడా తగ్గిస్తున్నారు। తగ్గించడమే కాకుండా ఇవి మనకు ఎలా ఇస్తారు, డబ్బులు లేకుండా డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవాలా అని చూసుకున్నట్లయితే సో మనము రోజు ప్రతి నెల కూడా సిలిండర్లు కొనుక్కుంటాం కదండి, మనం డబ్బులు పెట్టి ఎలా కొనుక్కుంటామో సేమ్ అదే విధంగా కొనుక్కోవాలి। ప్రతి నెల కూడా కొంతమందికి సంవత్సరానికి 5 సిలిండర్లు అవుతాయి, 4 సిలిండర్లు అవుతాయి, 3 సిలిండర్లు కూడా అవుతాయి। సో ఎన్నెన్నో సిలిండర్లు అయితే వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి అవుతూ ఉంటాయి। బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం డబ్బులు పెట్టే కొనుక్కోవాలి। అయితే మాత్రం ఏం జరుగుతుందంటే మనకు 3 సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే మన ఖాతాలో అయితే పడిపోతాయి। సో 3 సిలిండర్లకు సంబంధించి మన ఖాతాలో డబ్బులు పడతాయి। సో అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు, దీనికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు జూలై వరకు దీన్ని అప్లై చేసే ఛాన్సెస్ అయితే లేవండి। ఎందుకంటే ఇంకా మనకు వాలంటీర్లను పెట్టలేదు, ఇంకా మనకు అన్ని కొత్త పథకాలన్నీ కూడా ఇంకా అమలు కాలేదు కాబట్టి వీటికి సో జూలై నుంచి అమలు చేస్తాము, వాలంటీర్లు వచ్చిన తర్వాత అనేది చెప్పడం జరిగింది। అప్పటి నుంచి అయితే మనకు ఈ సిలిండర్లు అయితే వస్తాయి। మరి వాలంటీర్ పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అయితే ఇప్పటికీ సెర్చ్లో అయితే ఉందండి। ఎవరైతే రాజీనామా చేయలేదో వారందరినీ కూడా కొనసాగిస్తారు। రాజీనామా చేయని వాళ్ళ చేతే 1వ తారీఖున పెన్షన్లు కూడా ఇప్పిస్తారండి। రాజీనామా చేయని వాళ్ళందరూ కూడా 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చి వారి విధుల్లోకి అయితే మనకు ఈ నెల 20వ తారీఖు నుంచి జాయిన్ కూడా అవుతారు। 1వ తారీఖు నుంచి పెన్షన్లు కూడా ఇస్తారు। ఇంకా మనకు రాజీనామా చేసిన వాళ్ళని పెట్టుకుందామా వద్దా అనే సెర్చ్లో అయితే మనకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా ఈ సెర్చ్లో అయితే ఉన్నారు। వారిని ఎలా పెట్టుకోవాలి ఏంటి, సో వాళ్ళంతటా వాళ్ళే రిజైన్ చేయలేదు, ఈ వైసీపీ నేతల వల్ల రిజైన్ చేయబడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచిస్తూ ఉన్నారండి। సో ఒకవేళ కనుక వాళ్ళని కనుక పెట్టుకోకపోతే ఆ తర్వాత మనకు కొత్త జాయినింగ్స్ కోసం నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తారు। ఆ తర్వాత ఎవరైనా కొత్తగా
జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే అప్పుడు జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఖచ్చితంగా డిగ్రీ అయితే పెట్టుకుంటారండి. ఎందుకంటే ఇంటర్ 10th అయితే పెట్టుకోరు, ఖచ్చితంగా డిగ్రీ అనేది పెట్టుకుంటారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల వాళ్ళని మాత్రమే తీసుకుంటాము అని అయితే చెప్పడం జరిగింది. సో 1వ తారీఖు నుంచి మనకైతే వాలంటీర్లు అయితే పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ కూడా ఇస్తారు. ఈ వీపం పథకం అనేది మనకైతే అమలైతే అవుతుంది. అప్పటి నుంచి మనం డబ్బులు పెట్టే కొనుక్కుంటే మనకు వాళ్ళైతే డబ్బులు అయితే మన ఖాతాలో వేస్తారు. సో చూసారు కదండి, మీకైతే అర్థమైంది అనుకుంటాను. నేనైతే క్లియర్గా చెప్పాను. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.